నమస్తే, నేను వీణా సాధినేని. నిజాం నగరంగా పేరుగాంచిన హైదరాబాద్లో టూరిస్ట్ స్పాట్స్కి కొదవేలేదు. అలాంటి ఒక బెస్ట్ టూరిస్ట్ స్పాట్ చౌమహల్లా ప్యాలెస్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. అయితే లోపలికి వెళ్ళి అసలు ఏమేమి ఉంటాయి, దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటి తెలుసుకుందాం. వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ఈ ప్యాలెస్ యూరోపియన్ స్టైల్లో కట్టించిన ఒక వైట్ హౌస్లా కనిపిస్తుంది. అయితే ఈ ప్యాలెస్ని చూడడానికి ఎందుకు రావాలి అంటే నిజాం కాలంలో వినియోగించిన అన్ని వస్తువులు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మనకి మంచాలే కానీ, ఫర్నిచరే కానీ, దుస్తులు కానీ, తల్వార్లు కానీ, ఇలా అన్నిటినీ కూడా ఒక మ్యూజియంలో ఉంది కాబట్టి ఆ మ్యూజియం చూడడానికి వెళ్ళొచ్చు. అందుకోసమే హిస్టరీ తెలుసుకోవడం కోసం ఈ ప్యాలెస్ని ఒకసారైనా విజిట్ చేసుకోవచ్చు. చరిత్ర ప్రకారం చూసుకున్నట్లయితే 5వ నిజాం అఫ్జల్ ఉద్ దౌలా బహదూర్ పాలనా కాలంలో ఈ కిల్వత్ ప్రాంతంలో 4 నిర్మాణాలు చేపట్టారు. వాటిని చౌమహల్లా ప్యాలెస్ అంటారు. అయితే ఈచ్ ప్యాలెస్ కి ఒక్కొక్క పేరు కూడా పెట్టడం జరిగింది. దాన్నే అఫ్తాబ్ మహల్, మస్తాబ్ మహల్, తహనియత్ మహల్, అఫ్జల్ మహల్ అని కూడా అంటారు. అయితే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ టెహరాన్ షా ప్యాలెస్లో ఏదైతే ఆర్కిటెక్చర్ కనిపిస్తుందో ఆ ఆర్కిటెక్చర్ ఇక్కడ మనం చూడొచ్చు. చరిత్ర ప్రకారం చూసుకున్నట్లయితే ఈ ప్లేస్ అంతా కూడా నిజాం కాలంలో డెవలప్ చేశారు కాబట్టి ఇంకా ఏవైతే నిజాం కాలంలో యూజ్ చేసినవన్నీ కూడా లోపల ఉన్నట్లు కూడా తెలుపుతున్నారు.
ప్రస్తుతం మనం బగ్గీఖానా అంటే వింటేజ్ కార్ కలెక్షన్ ఉన్న ప్లేస్లో మనం ప్రస్తుతం ఉన్నాము. ఈ ప్లేస్లో మొత్తంగా 8 కార్లు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ పక్కన చూసుకున్నట్లయితే బగ్గీలు ఉన్నాయి. నిజాం కాలంలో యూజ్ చేసిన అన్ని కూడా ఇక్కడ పొందుపరచడంతో ఎక్కువ మంది టూరిస్టులు అట్రాక్ట్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా హైదరాబాద్ నగరంలో ఫస్ట్ విదేశీ కార్ ఏదైనా ఉంది అంటే అది రోల్స్ రాయిస్ సిల్వర్ గోస్ట్, అది కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దీని పక్కనే గుర్రపు బగ్గీలు కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా చూసేయచ్చు ఇక్కడికి వస్తే. చౌమహల్లా ప్యాలెస్ని ఈ అఫ్జల్ ప్యాలెస్కి పక్కనే ఈ వింటేజ్ కార్ కలెక్షన్ కూడా ఉంటుంది. వన్స్ దర్బార్ హాల్ అయిపోయిన తర్వాత, మహల్స్ విజిట్ కూడా అయిపోయిన తర్వాత ఈ ప్లేస్కి మనం చేరుకుంటాము. సిటీ హైదరాబాద్ చార్మినార్ పక్కనే ఉన్న చౌమహల్లా ప్యాలెస్ విజిటింగ్ అయితే అయిపోయింది. కొన్ని టూరిస్ట్ స్పాట్స్ ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ ఇస్తాయి. కొన్ని బ్యూటిఫుల్ స్పాట్స్ మనకి నాలెడ్జ్ని కూడా షేర్ చేస్తాయి. నాలెడ్జ్ని షేర్ చేయడంలో చౌమహల్లా ప్యాలెస్ ఫస్ట్ ప్లేస్. ఎందుకంటే ఇక్కడికి వచ్చామంటే నిజాం కాలంలో యూజ్ చేసిన అన్ని వస్తువులు కానీ ఇవన్నీ కూడా చూడొచ్చు. అండ్ ఏ కాలం నుంచి ఏ కాలం వరకు ఏమేమి యూజ్ చేశారో కూడా ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి నాలెడ్జ్ పరంగా ఇది ఒక మంచి ప్యాలెస్ అని కూడా చెప్పుకోవచ్చు. ప్లేస్ అండ్ ప్యాలెస్ అన్ని కలిసి ఉన్నాయి కాబట్టి పిల్లలు పెద్దలు ఎవరొచ్చినా సరే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ పర్యాటకులు ఇది నిజాం ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన ఒక ప్లేస్ కాబట్టి పిల్లలకు 60 రూపాయలు, పెద్దలకి 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. వన్స్ లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ దర్బార్ హాల్ విజిట్ చేసిన తర్వాత దీని వెనకాల ఉన్న మహల్స్లో ఒక్కొక్క మహల్లో ఒక్కొక్క థీమ్ని ఏర్పాటు చేసినట్లుగా ఒక మహల్లో వస్తువులు, ఇంకొక మహల్లో దుస్తులు, ఇలా ఈచ్ మహల్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని వెనకాలే ఉన్న వింటేజ్ కార్ కలెక్షన్ చూడడానికి చాలా మంది పర్యాటకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే దీని పక్కనే ఉన్న గోడ గడియారం ఎంతో మందిని అట్రాక్ట్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళ వాచెస్లో టైంని కూడా కరెక్ట్ చేసుకున్నట్లు మనకు తెలుస్తుంది. ఏది ఏమైనా హైదరాబాద్లో ఎన్నో టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి. అందులో చౌమహల్లా ప్యాలెస్ యునెస్కో గుర్తింపు పొందడం కూడా ఒక గొప్ప విశేషం అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ప్రైవేట్ సెక్టర్లో ఇంత మంచి ప్యాలెస్, ఈ ప్లేస్ని ఎక్కువగా ప్రమోట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పర్యాటకులు. ఏది ఏమైనా పర్యాటకులు ఎక్కువగా వస్తున్నారు కాబట్టి దీనిలో ఇంకా ఫెసిలిటీస్ కానీ యాక్టివిటీస్ కానీ పెంచాలనే ఉద్దేశంతో ఇక్కడ ట్రస్ట్ సభ్యులు కూడా మనతో మాట్లాడారు.